నియోజకవర్గం దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పేరుతో రైతుల భూములు తీసుకోవడం వెంటనే ఆపాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. హకీపేట పోలేపల్లి చౌరస్తాలో భూ బాధితులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. పొల్యూషన్ లేకుండా ప్రజలకు ఎలాంటి నష్టం లేని కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మా భూములు మాకే కావాలని ఈ రోజు పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి మా రైతన్నలకు పట్ట భూములు తీసుకుంటా ఉన్నారు. పట్ట భూములు ఎక్కడ తీసుకోలేదు. గత ప్రభుత్వం చూడండి, మీరు ఎక్కడ ఏ కంపెనీ పెట్టినా ప్రభుత్వం తీసుకుంది. పట్ట భూములు కానీ పోలే ఎక్కడ కూడా. పొల్యూషన్ కంపెనీ తెచ్చి సిమెంట్ కంపెనీ ఇక తాండ్రలో చూసినారు. సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఎక్కువ పొల్యూషన్ ఏడిందంటే తాండ్రలో ఉంటుంది. అట్లాంటి తాండ్రలో ఈరోజు మీకు మంచి అవకాశం మీకు కొడంగల్ ప్రజలు మంచి అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు. మీరు ఏదంటే ఏదనుకుంటే అది అవుతుంది. కాబట్టి కొడంగల్కి మంచి కంపెనీ తీసుకురండి. ఏదో సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ తెచ్చి కొడంగల్ ప్రజల మీద రైతుల మీద రుద్దుతామంటే ఎవరు చూస్తూ ఊరుకొని మంచి కంపెనీ తీసుకొచ్చి ఈరోజు టెక్స్టైల్ కంపెనీ కానీ అదే కాకుండా ఈ ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి కంపెనీ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న యువతకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప మీరు పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొస్తే అది కూడా 3,000 ఎకరాలు ఫార్మా కంపెనీ.